హాయ్ అండి. మా ఊరి ట్యాంక్ బండిని చూపిస్తున్న. హైదరాబాద్లో ఉన్నట్టు ఇక్కడ కూడా ట్యాంక్ బండి ఉంది. మినీ ట్యాంక్ బండి అంటారు కానీ అంతకన్నా పెద్దదే. హైదరాబాద్లో దానికన్నా పెద్దదే. చూడండి, ఇది మా డిస్టిక్. అసలు మేము ఉండే డిస్టిక్ చాలా డెవలప్ అయింది. అసలు ఎంత బాగా డెవలప్ అయిందో మీరు చూస్తే షాక్ అవుతారు. చూడండి, వాకింగ్ చేయడానికి పార్కులు అన్నీ ట్యాంక్ బండిది. ఈవినింగ్ టైం అయితే చాలా పబ్లిక్ ఉంటారు. వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎక్సర్సైజ్, పార్కులు ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్, అంతా బాగుంటుంది. ఈ ట్యాంక్ బండి పక్కనే టెంపుల్, అది ఇప్పుడు పెయింటింగ్ ఉందంతా టెంపుల్ అండి. టెంపుల్ గోడ అదంతా చూడండి. ఇది ఎంత చెరువు, ఇది చాలా పెద్ద చెరువు. సూర్యుడు చూడండి ఎట్లా కనిపిస్తున్నారో, అసలు భలే ఉంది కదా సూర్యుడు. చూడగానే ఎంత ఇట్లా చూడాలి చూడాలి అనిపించేలా ఉంది కదా సూర్యుని వస్తూ ఉంటే. ఇది చాలా పెద్ద చెరువు అండి. మా డిస్టిక్లో ఉన్న పెద్ద చెరువు ఇది. చూడండి, సూర్యుని చూపిస్తున్నా ఎట్లా పడుతుందో నీడ వాటర్లో. చాలా పెద్ద చెరువు, దాదాపు ఒక 2 కిలోమీటర్లు ఉంటుందండి ట్యాంక్ బండి ఇదంతా. బోటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. బోటింగ్ ఎక్కే వాళ్ళు బోటింగ్ ఎక్కుతారు. అసలు చాలా ఆహ్లాదమైన ప్లేస్ అన్నమాట. ఈవినింగ్ టైంలో చాలా పీస్ఫుల్గా మంచి వెదర్తోని చుట్టూ అన్ని చెట్లు, గ్రీనరీ అంతా బాగుంటుంది. ఆకాశం చూడండి ఎంత బాగుందో, అసలు సైలెంట్గా భలే ఉంటుంది. అసలు మనం ఈవినింగ్ టైంలో మంచి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అంత బాగుంటుంది. చాలా పబ్లిక్ వస్తారు. ఇంకొంచెం అయితే చూడండి, వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్, బోటింగ్ చేసేవాళ్ళు బోటింగ్, ఇట్లా పీస్ఫుల్ ఉంటుంది అన్నట్టు మైండ్. ఈవినింగ్ టైంలో ఇట్లా సరదాగా కాసేపు వెళ్ళొచ్చు. ఇది గోడ టెంపుల్ అండి, చాలా పురాతనమైన టెంపుల్. నా చిన్నప్పటి నుంచి, అంతకుముందే ఉన్నట్టున్నది, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న టెంపుల్ ఇది. దీనికి పెయింటింగ్ వేసారు చూడండి ఎంత బాగుందో పెయింటింగ్. చూస్తూ ఉంటే చూడాలంత ముచ్చటగా ఉంది పెయింటింగ్. ఎంత బాగా డెవలప్ చేసారో దీన్ని. చాలా మీ సైడ్ ఉంటాయి ఎడ్ల బండ్లు, మాకు పల్లెటూరులో ఉంటాయి. చూడండి పెయింటింగ్ ఎంత బాగుందో. పెయింటింగ్ చూస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. అంత బాగా వేసారు. ఇక్కడ బతుకమ్మను ఆడతారు. ప్రతి ఇయర్ బతుకమ్మ ఇక్కడనే ఆడతారండి. తెలంగాణ ఫెస్టివల్ బతుకమ్మ పండుగ చాలా గ్రాండ్గా జరుగుతుంది ఈ డిస్ట్రిక్ట్లో. చూడండి ఇదంతా బాగుందో. మొత్తం ఇది చాలా పెద్ద చెరువు. బతుకమ్మలు ఇక్కడనే వేస్తారు, వినాయకుడిని ఇక్కడనే వేస్తారు నీళ్ళల్లో. చాలా అక్కడ చాలా లాంగ్లో కనిపిస్తుందా. ఇటు చూడండి, ఇవంతా అక్కడికి లాంగ్ ఉంటుంది, ఇక్కడ లాంగ్ దాదాపు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. హైదరాబాద్ మించినట్టే ఉంటుంది ట్యాంక్ బండ్. మినీ ట్యాంక్ బండ్ అని పేరు వచ్చింది. కాకపోతే నాకు తెలిసి అయితే హైదరాబాద్ కన్నా పెద్దనే ఉన్నట్టు అనిపిస్తుంది. అది చూడండి అదంతా అక్కడ వరకు. సూర్యుడు చూడండి ఎంత బాగుందో. నాకైతే అది లొకేషన్ చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అదంతా చెరువే కనిపిస్తుందా, పెద్ద చెరువు ఇదైతే. చుట్టుపక్కల ఇండ్లు, ఇవన్నీ ఇండ్లు, మధ్యలో చెరువు. ఇది టెంపుల్, హనుమాన్ టెంపుల్, చాలా పురాతనమైన టెంపుల్ ఇది. బతుకమ్మ ఇవన్నీ బతుకమ్మ ఆర్ట్. ఇది చూడండి పార్కు. ఇక్కడ పార్కు ఇలాంటి సీరియల్గా లైన్గా ఉంటే నేను ఒకటి అట్లా తీసిన అనుకుంటా. చూడండి అటు ఇంకా చాలా ఉంటాయి అట్లా లైన్గా. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఎక్కువ చిన్నపిల్లలు, వాకింగ్ చేసేవాళ్ళు, కొంచెం పీస్ఫుల్ మైండ్ ఉన్న వాళ్ళు చాలామంది వస్తారు. ఇంకొంచెం అయితే అసలు ఫుల్ లైటింగ్ భలే ఉంటుందండి. అసలు లైటింగ్ కూడా వేస్తారు, చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి, ఓకేనా. మా ఊరి ట్యాంక్ బండ్ అసలు భలే ఉంది. కనిపిస్తుందా ఎంత బాగుందో అసలు. ప్రశాంతమైన వాతావరణము, గ్రీనరీస్లో, ఇండ్ల పక్కన ఇంత పెద్ద చెరువు, పొలాలు, అటు లైటింగ్ వచ్చింది చూడండి. ఇక లైటింగ్లో అయితే ఇంకా అసలు హైదరాబాద్ లానే ఉంది కదండి. అసలు చూడండి లైటింగ్స్. ఈవినింగ్ అయిందంటే కొంచెం నైట్ 7:30 అట్లా అయిందంటే లైట్స్ వేస్తారు. చూడండి లైటింగ్ ఎలా ఉందో. లైటింగ్లో కూడా చూపిస్తున్నా. ప్రశాంతంగా ఉంది కదండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి, ఓకేనా. నాతో షేర్ చేసుకోండి మీ ఫీలింగ్స్ కూడా, ఓకేనా. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. నేను చాలా రోజుల తర్వాత ట్యాంక్ బండ్కి వెళ్ళిన, ఓకేనా. చూడండి లైటింగ్, వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తూనే ఉన్నారు.
చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఓకేనా. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. మంచిగా పార్క్ ఉంది కదా, పార్క్లో చాలాసేపు ఆడుకుంది. చూడండి ఇదంతా గ్రీనరీ. ఎలా ఉందో చెప్పండి. ఎంత ఆహ్లాదంగా ఉందో ఈ ప్లేస్ని చూస్తే. చూడండి అసలు భలే ఉంది కదండి. మీకు ఎలా అనిపిస్తుందో? నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బాగుందా ట్యాంక్ బండ్? ఎలా ఉంది? హైదరాబాద్ లానే ఉంది. హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్ లానే అనిపించిందా లేదా కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే హైదరాబాద్ తర్వాత ఇదే ట్యాంక్ బండ్. ఇంకా నేను ఇక్కడ చూడలే ఈ సరౌండింగ్లో. ఇది మినీ ట్యాంక్ బండ్ అని అందరు అంటారు, కానీ నాకైతే పెద్దగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఓకేనా. చూడండి వాకింగ్ ఇట్లా కూర్చునే వాళ్ళు కూర్చొని కాసేపు కబుర్లు ఆడుకోవడము, వాకింగ్ చేయడము, పిల్లలతో సరదాగా ఆడుకోవడము, ఇదంతా చేస్తూ ఉంటారు అందరు పిల్లలతోనే. ఇది టెంపుల్ అండి. అది టెంపుల్, ఆ చెట్టునంత టెంపుల్, హనుమాన్ టెంపుల్. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ మెట్లు ఎక్కడం, ఇదంతా వెనకాలంతా ఉంటుంది. ఇదంతా టెంపుల్, పెద్ద చెట్టు. నా చిన్నప్పటి నుంచి అంతకన్నా ముందు నుంచే ఉంది కావచ్చు ఇదంతా టెంపుల్. ఓకేనా. థ్యాంక్ యూ.